పచ్చిమిర్చి కోసుకున్నామండి. మనకి తుఫాన్ అయిపోయినాక కొన్ని కొమ్మలు ఇట్లా ఇరిగిపోయినాయి. మిర్చి ఉన్నాయి, కోసుకున్నాం. ఇరిగిపోయిన కొమ్మల్ని తీసేస్తున్నాను. బాగా గాలేసినప్పుడు కొన్ని విరిగిపోయినాయి. కొన్ని మిర్చి ఉన్నాయి, కోస్తున్నాను. కొన్ని మొక్కలు సొర మొక్క అయితే బాగా పాడైపోయిందండి. సొర ఏంటి, కాకర, బీర అన్నీ. ఈ మిర్చి అంటే కొంచెం కొమ్మలే ఇరిగినాయి. ఇదిగోండి బత్తాయి మొక్క. నా మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చారు. బత్తాయిలు హార్వెస్ట్ చేసేటప్పుడు చెప్తాను ఎవరిచ్చారు ఏంటనే. ఒక మిర్చి మొక్క అండి. దీనికి కూడా ఒక 4 కాయలు ఉన్నాయి. మిర్చి అయితే కొనుక్కోకుండా సరిపోతుంది వెళ్ళండి. మన గార్డెన్లో చూడండి ఉల్లికాడలు ఎంత బాగా వచ్చినాయో. ఉల్లికాడలు అనొచ్చు, ఉల్లిఆకు అనొచ్చు, ఎలా అయినా పిలవచ్చు. ఇవైతే లేతగా ఉన్నప్పుడు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకే నేను కొన్ని ఆకులు కట్ చేసుకుంటున్నాను. కొన్ని కాడలు ఒకవైపు సగం కట్ చేస్తాను, సగం ఉంచేస్తాను. ఎందుకంటే సరిపోతుంది నాకు కర్రీకి. చూడండి అసలు ఎంత లేతగా ఉన్నదో చూడండి. మనకు కొనుక్కోవాలన్నా బయట ఇంత లేతగా దొరకదు. అందుకే ఒక టబ్లో మటుకి కంపల్సరీ ఉల్లిపాయ పెంచుకున్నాం అనుకోండి, ఆకు వాడుకోవచ్చు. చాలా బాగుందండి. అసలు మిర్చి ఏంటి, ఇది ఉల్లాకు కోసాను ఆల్రెడీ కొంచెం. మిర్చి కానీ ఆక మళ్ళీ అవసరమైనప్పుడు కోసుకుంటాను. కొంచెం చాలు.